శ్రీమాత్రే నమ. వృశ్చిక రాశి వారికి ఈ వారం భాగ్యస్థానంలో గురుగ్రహంతో దశమ స్థానాధిపతి రవి కలియడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, ప్రభుత్వ ఉద్యోగులకి మంచి ట్రాన్స్ఫర్తో కూడినటువంటి ప్రమోషన్ లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఈ సమయంలో మీరు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక దూర ప్రాంత ప్రయాణం, విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మీ మనసులో చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉందండి. 5వ స్థానాధిపతి గురువు ఉచ్చులో ఉండి రవితో కలిగినప్పుడు మీ పిల్లల యొక్క అభివృద్ధి, అంటే పిల్లలకైనా ఉద్యోగం రావడం కానీ, వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, గ్యారంటీగా పిల్లల విషయంలో అభివృద్ధి మీకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు చిన్నవాళ్ళు అయితే మీ అభివృద్ధి మీకు మీ పెద్దవాళ్ళకి చాలా సంతోషాన్ని కలిగించే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఏంటంటే మీ యొక్క ఆలోచన విధానంలోనూ, నడవడికలోనూ చాలా మార్పు రావడం జరుగుతుంటుంది. పాత అలవాట్ల నుంచి బయటపడి చక్కగా రోజు దేవాలయానికి వెళ్ళడం, పెద్దల్ని గౌరవించడం, ఇటువంటి కార్యక్రమాల్లో మంచి విద్యార్థిగా, మంచి వాడిగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడు కూడా సప్తమ స్థానంలో సంచారం చాలా వరకు రాశిని, ధనాన్ని వీక్షిస్తుంటాడు. అంటే ధన సంపాదించే ప్రయత్నంలో చాలా ఉత్సాహంగా మీరు ప్రయత్నం చేస్తారు. అయితే మీరు ఎవరితో కలిసి వ్యవహారం చేస్తుంటారో, మీ పార్ట్నర్స్ అవ్వచ్చు, మీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, వారు మిమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏదన్నా వాళ్ళ చేతిలో మీరు ఉండాలనే వాళ్ళ తాపత్రయం, మిమ్మల్ని ఏదో విధంగా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలనే వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో కొంత ఈగో క్లాషెస్ వల్ల వ్యాపార పార్ట్నర్స్ మధ్య కావచ్చు, జీవిత భాగస్వామితో కొన్ని అనుకోని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ విషయంలో మీరు తొందరపడి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం కన్నా కొద్దిగా నిదానంగా ఆలోచించి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కుజుడు కేవలం ఈ వారం చివరి వరకు మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితులు కంప్లీట్గా మారడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా భార్యాభర్తల మధ్య కానీ, పార్ట్నర్స్ మధ్య కానీ విభేదాలు ఉంటే ఈ వారం కొద్దిగా ఓపిక పట్టడం మంచిది. అలాగే ఉద్యోగపరంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించండి. ఏదైనా ఈ వారం వరకు మీరు వెయిట్ చేయక తప్పదు. అయితే అష్టమంలో బుధుడు కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఈ సమయంలో మీరు ఏదైనా వ్యాపారం నుంచి ఉద్యోగంలోకి మారాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కూడా మీ ఆలోచనలకి సరైనటువంటి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి, దానికి కంపల్సరీగా ధనం అవసరం ఉంటుంది. దానికి బ్యాంకు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఎవరైతే ప్రామిస్ చేశారో సహకరిస్తామని వాళ్ళ ద్వారా న్యాయమైన పద్ధతిలో సరైనటువంటి సమయానికి ధనం సమకూరడం వల్ల మీరు వ్యాపారంలోకి మారడానికి కూడా ఇది కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాపారంలో కల్లా ఏంటంటే మీరు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ఈజీ మనీ అటువంటి జోలికి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పనిచేయదు. మీ సంపూర్ణ జన్మ జాతకాన్ని బట్టి మీరు ఏ రంగంలో కలిసి వస్తుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందని చూసి అందులోకి వెళ్ళాలి తప్ప ఏదో విధంగా మీరు స్టార్ట్ చేస్తే మాత్రం అది మళ్ళీ తిరిగి నష్టపోవడానికి కారణం అవుతుంది. ఎందుకంటే దశమ స్థానంలో కేతు గ్రహం. ఈ కేతు ఎప్పుడు కూడా వృత్తిలో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సరైన మార్గంలో నడిపించకుండా వేరే మార్గంలోకి నడిపిస్తూ ఉంటాడు. అంటే కేతు ఆధ్యాత్మిక చింతన కలిగిన ప్లానెట్ కాబట్టి లాభం వచ్చే ప్రయత్నాల్లో మాత్రం మనకి ఏమీ లాభాన్ని కలిగించడు. ఈ సేవా కార్యక్రమాలు, ఫ్రీ సర్వీస్ లాంటివి చేస్తే మాత్రం బ్రహ్మాండంగా పాపులారిటీ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా తొందరపడి ఈ రాశి వారు వృత్తిలో మార్పుకి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా సపోర్ట్ చేస్తున్నాయి. మీరు వృత్తి మారాలనే మీ యొక్క ఇండికేషన్. ఇక్కడ వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా దశమ స్థానంలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ప్రస్తుతం ఎవరైతే వ్యాపారం ఏదో చిన్న చిన్నగా చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్గా మీ యొక్క వ్యాపారాన్ని వైండప్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల కారణంగా, అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం, ఇప్పుడిప్పుడే కొంత పరిస్థితులు మారడం వల్ల నెమ్మదిగా మీ యొక్క వ్యాపారాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్లో కంప్లీట్గా క్లోజ్ చేసి వేరొక ప్రాంతంలో కొత్తగా సింపుల్గా మారడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు కొంతవరకు సహకరిస్తుంది. బట్ ఏదైనా తొందరపడి నిర్ణయం కాకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అన్ని సమస్యలు వాటికి అవే సాల్వ్ అవుతాయి. ప్రస్తుతం ఈ గ్రహస్థితి, గోచార గ్రహస్థితి ప్రకారం మనకి గురుమౌఢ్యం జరుగుతుంది. దానివల్ల శుభకార్యాలు వాయిదా వేసుకోవాలి,
కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు, కొత్తగా ఇల్లు మారడం కూడా చేయకూడదు. అలాగే ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఆర్థిక పరంగా రొటేషన్ ఇబ్బంది పడడం, స్త్రీలకు అనారోగ్యం, స్త్రీలతో విరోధం, అంటే ప్రధానంగా ఈ గ్రహాలు రెండు కూడా ప్రస్తుతం ఈ గురువు శుక్రుడు కూడా ఈ కేతువు అలాగే మౌఢ్యం వల్ల మనకి సాధారణంగా మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి, శుభకార్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి, జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ వారంలో వస్తున్నటువంటి గురు పౌర్ణిమ, ఈ గురు పౌర్ణిమ రోజు మీకు ఎవరైతే గురువు ఉన్నారో ఆ గురువుని సత్కరించడం, అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదైనా మంచి బట్టలు వాళ్ళు కట్టుకుని వాడే బట్టలు లాంటివి కొని కొద్దిగా తాంబూలం దక్షిణతో పాటు వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గురువుకి మీరు సత్కరించడం వల్ల ఈ గురువు యొక్క ఆశీస్సులు మీకు లభిస్తూ ఉంటాయి. ఏదో ప్రతి వాళ్ళకి గురువు లేకుండా ఉండరు. ఏదో విద్య నేర్పిన గురువో, వృత్తి నేర్పిన గురువో ఏదో గురువు ఉంటాడు. లేదు మీ తల్లిదండ్రులే మీ గురువుగా భావించి వాళ్ళని సత్కరించి వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల గురువు మీకు యాక్టివేట్ అయ్యి గురువు బలవంతుడు అవుతుంటాడు. జాతకంలో కానీ గోచారంలో కానీ గురుబలం ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇవి ఏదో కొన్ని కారణాల వల్ల ఇవి చేయలేకపోతున్నాం. శివాలయంకి దర్శించడం, అంటే దక్షిణామూర్తి అనుకుందాం, లేదు శివాలయం దర్శించి శివాలయంలో శివుడికి మరి ఏదో విధంగా అభిషేకం చేయించుకోవడం, లేదు ప్రస్తుతం దత్తాత్రేయ దేవాలయం, సాయిబాబా వారి దేవాలయం, రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం, సో ఏదో ఒక ఈ గురువులకు సంబంధించిన దేవాలయం దర్శించి విధానంగా ఈ పాద పూజ వాళ్ళకి పూజ చేయించుకోవడం, ఇవన్నీ మనకు కాదు. చక్కగా గోశాలకు వెళ్ళడం, గోపూజ చేయించుకోవడం, లేదు గోవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోవుకి నమస్కరించుకొని గోవుకి ఇష్టమైనటువంటి శనగలు గోవుకి తినిపించడం, లేదంటే 3 పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం, ఈ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదే శుక్రగ్రహ అనుగ్రహం కూడా కావాలంటే పౌర్ణమి రోజు ఈ సాయంకాలం పూట ఈ వెన్నెల వచ్చిన తర్వాత ఏదైనా అమ్మవారి ఆలయంలో లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ, లలితా సహస్రనామం కానీ పారాయణ చేసి అమ్మవారికి ఇంట్లో అయినా సరే పాయసం నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ పౌర్ణమి రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరీగా మీకు ఈ జాతకంలో ఉన్నటువంటి శుక్రదోషం కానీ గురుదోషం కానీ తొలగిపోయి గోచార రీత్యా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడంలో చాలా వరకు కీర్తి లభిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఆవు దూడ అది వెండితోనైనా మట్టితోనైనా మీ దగ్గర పెట్టుకోవడం అన్నది మంచిది. చిన్న వెండితో చేయనటువంటి ఆవు దూడ బొమ్మ లాంటిది వ్యాపారస్తులు తమ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, లేదంటే ఈ గృహస్థులు వాళ్ళు క్యాష్ బీరువాలో పెట్టుకున్నా కూడా నిత్యం ఆ సంపద మీకు పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.